ఇదే సమస్య ఉంది, ప్రతి చోట ఇదే సమస్య ఉంది. నేను కూడా రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఒక ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ ఎలా ఉండాలి, దీన్ని ఎలా చూడాలి, ఎందుకంటే అభివృద్ధి కావాలి, అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దీనివల్ల కొంత అభివృద్ధి వల్ల నష్టపోయే వాళ్ళు ఉన్నారు. ఇది మన సివిలైజేషన్లో జరిగే ఒక అనివార్యమైన ఒక ఈవెంట్ ఇది. కాబట్టి దీన్ని ఎంత మనం మినిమైజ్ చేయగలం, ఎంత తగ్గించగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కేవలం పాలకుల తాలూకు విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను కూడా కూర్చోబెట్టి అందరూ నమ్మకంతో వచ్చినా కానీ నా ఉద్దేశం కూడా ఏంటంటే అభివృద్ధి అనేది కావాలి, కానీ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. నేనేది కూర్చోబెట్టి ఇక్కడ ఏదైనా వాళ్ళతో మాట్లాడే ఏదో చెప్పే కంటే కూడా నేను సమస్యను ఇంకా నాకు అన్నీ ఇచ్చారు, వాటి మీద నేను అర్థం చేసుకున్నాను. కానీ వాటిని ముందు కొంతమంది ప్రతినిధులను పంపించి ప్రయత్నం చేస్తాను, అసలు ఎలా జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి, ఎందుకు వీళ్ళకి 1450 గజాలు అందరితో పాటు సమానంగా ఇస్తాం అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయారు, వాటన్నిటి మీద సరైన వివరణ రాకపోతే ఒకసారి వాళ్ళు నన్ను అక్కడికి రమ్మని వచ్చి వాళ్ళ స్థితిగతులను చూడమంటున్నారు. వాళ్ళ గ్రామాలకు వచ్చి, వాళ్ళ గ్రామాలకు వచ్చి వాటిని ఆలోచించి ఇంక ప్రభుత్వం ఇంకా ఎలా తీసుకెళ్తుంది ముందుకు అని చెప్పి దాన్ని బట్టి నేను తదుపరి వాళ్ళ ఊరికి ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను, ఎట్లా ఉన్న పరిస్థితులు ఎలా ఉంటుందని. అంటే అలాగే చూసేవాళ్ళకి నేను సాఫ్ట్గా మాట్లాడతాను. చాలామంది నేను పత్రికల్లో కూడా చూస్తుంటాను, చంద్రబాబు గారిని బంతిపూలతో కొడతానని మాట్లాడుతూ ఉంటాను. అలాగే నేను ఎందుకు ఇలా మాట్లాడుతుంటే, మనం ఒక సమస్యని తీసుకొచ్చినప్పుడు ఇదేదో పవర్ స్ట్రగుల్ వీటి కోసం కాదు, ఒక సమస్యకు ఒక న్యాయం జరగనప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక సరైన విధానంలో తీసుకెళ్లే మాట్లాడే విధానమే తప్ప దాన్ని ఎవరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా నేను దానికి ఏం చేయలేను. కాకపోతే నాకు ఎంతవరకు నాకు సాధ్యపడుతుంది దీన్ని ఆ సమస్యను వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి నేను సభముఖం మాట్లాడుతాను. రాజధాని ప్రారంభంలో ఉన్నప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అంతకుముందు కూడా కొన్ని వాటిని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. అలాగే ఇప్పుడు అసైన్ భూములకు సంబంధించిన మన ఉద్దండ పాలెం రైతుల దగ్గర నుంచి ఆ సమస్యలు నాకు చెప్పాను. ఒకసారి పత్రికా ముఖం మీకు కూడా వాళ్ళ నోటి ద్వారా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఒకరితో మాట్లాడాలి.